సో గైస్ దిస్ ఇస్ ద అవుట్ఫిట్. ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం 1 hour పడుతుంది టెంపుల్కి. నేను రెడీ అయిపోయా. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మా గుండు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వెనకాల తుఫానైనా అవుతుంది. సో పొద్దుట ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం గాయ్స్. కోరుకొండ అయితే వెళ్తున్నాం అందరం. సో చీకటిగా ఉందని చెప్పి కెమెరా ఆన్ చేయలేదు ఇప్పుడు దాకా. సో ఇప్పుడే కొంచెం వెలుగొచ్చింది. మంచి రోడ్లో మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అన్నీ చెప్తాను మీకు. ఏమన్నా చెప్తే చెప్పు. హలో, సబ్స్క్రైబ్ చేయండి. కోతులు ఉన్నాయి ఇక్కడ. పైకి అయితే వెళ్ళాలి. వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం. కింద దానిలో ఉంటారా వచ్చి అప్పుడు కాల్ కడుక్కున్నాడు గాయస్. సో ఇక్కడ నుంచి ఆ పై దాకా వెళ్ళాలన్నమాట. వచ్చేదే. సో కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం గాయస్. కలిసి అవసరం అన్నమాట. సో కొబ్బరికాయలు అయితే కొట్టేశారు గాయస్. మా బావకు వీసా వచ్చేయాలని. వీసా వచ్చేసిందిలే. ప్రయాణాలు సక్రమంగా జరగాలని దేవుని ప్రార్థిస్తాను మా బావ. అది నైస్. పువ్వు వచ్చిందా? రాలేదా? లేదు లేదు. కొండ కింద ప్రతిష్ఠించిన నరసింహస్వామిని అయితే దండం పెట్టుకుని పైకి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. ఇక్కడైతే వంటలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట మధ్యాహ్నానికి. సో మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాం. పంతులు గారు అయితే 9:30కి వస్తారు. మేమైతే 8 o'clock వెళ్ళిపోతున్నాం. పైన స్టే చేద్దామని చెప్పి అంతా చూపిస్తాం గాయస్. సో ఫైనల్లీ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం గాయస్. ఎన్ని ఉంటుందో తెలియదు కానీ బాగున్నాయి స్టెప్స్. సో యాక్చువల్లీ టెంపుల్ ఓపెన్ చేసేది అయితే 9:30కి వస్తారంట పూజారి గారు. కోతులు అయితే ఉన్నాయి గాయస్. సో టెంపుల్లో అయితే సౌండ్స్ వస్తున్నాయి గాయస్. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా. లోపలైతే గోవిందరాజు స్వామి ఉన్నాడు. విష్ణుమూర్తి అది శాస్త్ర పవన్ మీద పడుకుంటారు కదా. కూర్చోండి. మా కోతులు గాయస్. కోతులు అయితే చాలా డేంజర్గా ఉన్నాయి ఇక్కడ. డేంజరస్ ప్లేస్. అన్ని మీద పడతా ఉన్నాయి మాట. కొబ్బరికాయలు ఉన్నాయి కదా, దాంట్ల కోసం అయితే వెళ్తా ఉన్నాయి. ఫోన్ కూడా ఎక్కడ లాక్కెళ్ళిపోతుంది అని భయం అవుతుంది. స్ట్రేట్ ఉన్నాయన్నమాట మెట్లు. మెట్లు అయితే చాలా స్ట్రేట్ గా ఉన్నాయి. వాటర్ బాటిల్ కొనుక్కోమని ఇది చెప్పారు. ఇప్పుడు అర్థమైంది. వాటర్ బాటిల్ కొనుక్కోమన్నారు. బాగానే కొనుక్కున్నాం. అదిగో స్ట్రేట్. బాగా ఎక్కవా జాత. ఫుల్ యాక్టివ్ లో ఉన్నాడు బావా. యాక్టివ్ లో కానీ సంచులు ఎక్కువ. మ్యాక్సిమం పైకి వెళ్ళే కోల్ది ఇలా ఉంది గాయస్. ఊరైతే కనిపిస్తూ ఉంది.
ఇంకా మంచు అయితే ఉంది చాలా. అయిపోయిందమ్మా ఓపిక. పదా స్లోగానా సోజో పడుకో అయితే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అద్దికో ఆఖరికి ఫైనల్గా ఎక్కేస్తున్నాం గాయస్. ఇంకా 30 ఉన్నాయి. దగ్గరికి వచ్చేసాం. 30 మెట్లు ఉన్నాయి. మా వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసారన్నమాట. 30 స్టెప్స్. సో మేము కొంచెం రెస్ట్ తీసుకుని ఇక్కడెక్కడో కింద నుంచి ఎక్కేస్తాం. మళ్ళీ దిగా జై శ్రీరామ్. వావ్ ఇక్కడ చూడండి వ్యూ అయితే అదిరిపోయింది. తోటలే కదా. చెప్పు కామెంట్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సో ఫైనల్గా అయితే పైకి వచ్చాం గాయస్. చాలా బాగుందంట వ్యూ. పంతులు గారు అయితే ఇంకా రాలేదు, వెయిటింగ్. సో వావ్ ఫస్ట్ వావ్ తీసుకుని ఇక్కడ అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ వచ్చేసి ఇది గాయస్. ఎంట్రీ అప్పటికి వెళ్ళొచ్చా? సో టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు అన్నమాట. సో రౌండ్గా అయితే తిరుగుతున్నాం. సో పైకి అయితే వచ్చాం గాయస్. పంతులు గారు అయితే 9:30కి వస్తారంట. సో అవి ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ చాలామంది వచ్చారు. అండ్ 1 o'clock దాకా అయితే ఉంటారంట పంతులు గారు ఇక్కడ. సో కిందకి వెళ్ళి భోజనాలు అయితే పెడతారంట 11 o'clockకి. అది తినేసి మనం అయితే వెళ్ళిపోవడం. సో ఫైనల్గా అయితే వెయిట్ చేస్తున్నాం గాయస్. లోపల పూజ అయితే అవుతుంది. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. సో మాకు ఇక్కడ ఒక ఆయన ఇస్కాన్ ఆయన కలిసారు. సో రాజమండ్రి నుంచి వచ్చారంట ఇస్కాన్. అక్కడ విజిటింగ్కి వచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచి. ఈయన ఇక్కడ. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది గాయస్. కిందకి వెళ్ళి ఫోన్ చేసి వెళ్ళిపోవడం. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది గాయస్. మా అక్కడ రూపాయలు ఉంటాయి దిగా పద దుబాయ్లో చూసుకోవాలి నువ్వు. వీడియోలు నీకు అన్ని నీకోసమే తీసేది. తెలుగుడే కానీ బీహార్ లాగా ఉంటాడు. ఏదో ఆర్మీ ఆఫీసర్ లాగా మళ్ళీ జబ్బా ఒకటి మాకు అందరితో పట్టుకుంది. నడిచి ముసలోడే కానీ మంచి డ్రెస్లు వేస్తాడు. ముసలోడే కానీ మహానుభావుడు. అదిగా ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గాయ్స్ దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ అయింది ఫస్ట్ మాకే. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రసాదం అయితే వండుతున్నారు కానీ ఇంకా 1 hour టైం పడుతుంది అంట. సో అయితే ఇంటికి వెళ్ళాలి తొందరగా. స్టార్ట్ అయితే అయిపోతుంది. చాలా వేడిగా ఉంది. కాళ్ళు అయితే వణుకుపోతున్నాయి అన్నమాట కిందకి దిగేసరికి. సో ఎలా అయింది గాయ్స్ దర్శనం? థమ్స్ అప్. సబ్స్క్రైబ్ సమోసా